గ్రౌండ్ లెవెల్లో పోయి ధైర్యంగా పనిచేయాలంటే యూత్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు 15 నెలలు మాత్రం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఇంకా దాదాపు 1 ½ ఇయర్ ఉంది. సో, ఈ 1 సారీ 2 ½ ఇయర్ ఉంది. ఈ 2 ½ 3 ½ ఇయర్ ఉంది. ఈ 3 ½ ఇయర్‌లో గట్టిగా నిలబడి పనిచేయాలంటే సీనియర్ నాయకుల మీద నమ్మకాలు పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏజ్డ్ అయ్యుంటారు, సెటిల్ అయ్యుంటారు. వాళ్ళిప్పుడొచ్చి అదేదంటారు తుపాకీకి ఎదురొడ్డి పోరాడే పరిస్థితి వాళ్ళకుండదు. సో, అందుకని యూత్‌ని రంగంలోకి దించాలనేది జగన్ ప్లాన్‌గా చెప్తున్నారు. అది పులివెందుల నుంచే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. పులివెందుల్లో దుష్యంత్‌ని తీసుకురావాలని, దుష్యంత్ రెడ్డిని అనేది ఒక ఇది కనపడుతుంది. రెండవది హర్షారెడ్డిని కూడా ఒకేసారి బ్యాంగ్‌తో రాజకీయాల్లో దించడమా? లేకపోతే స్లోగా ఆమెను ఎందుకంటే హర్షారెడ్డి, వర్షారెడ్డి ఇద్దరు జగన్ కూతుళ్ళు. వీళ్ళ బయోగ్రఫీ నేను చెప్పాను ఆల్రెడీ. సో, హర్షారెడ్డి ఏందంటే ఆ అమ్మాయి బాగా హైలీ ఎడ్యుకేటెడ్. అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన ఇన్‌స్టిట్యూట్స్ అయిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎల్ఎస్సి అంటారు. మన నిర్మలమ్మ ఇలాంటోళ్ళు, మన్మోహన్ సింగ్ ఇలాంటోళ్ళు చదువుకున్న ప్రెస్టీజియస్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్. దాని తర్వాత ఆమె ఫ్రాన్స్‌లో ప్యారిస్‌లో ఉండే ఇన్సీడ్ అనే ఒక ఇన్‌స్టిట్యూట్. అది ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్న ఫస్ట్ ఏమో హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో, సెకండ్ ఇన్సీడ్ అనమాట. అందులో ఆమె డిస్టింక్షన్స్‌తో ఎంబీఏ చేసింది. అంటే డీన్స్ లిస్ట్ అంటారు. అక్కడ డీన్స్ లిస్ట్‌లో ఆమె పేరుందనమాట. హర్షారెడ్డి పేరుంది. ఆ స్థాయిలో ఆమె ఎడ్యుకేట్ అయింది. దాని తర్వాత ఆమెకి అనేక ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా జాబ్ ఆఫర్‌లు వచ్చినా కూడా ఆమె ఒక హెడ్జ్ ఫండ్‌లో ఆమె కన్సల్టెంట్‌గా ఉందనమాట. అంటే ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్ అంటారు. అంటే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఎల్ఐసి లాంటి లేకపోతే పెద్ద పెద్ద బ్యాంకులు ఇన్వెస్ట్ చేస్తాయి కదా! వాటికి ఈమె కన్సల్టెంట్‌గా ఉందనమాట ఫైనాన్షియల్‌గా. సో, ఆమెకి ఫైనాన్షియల్ నాలెడ్జి, కంపెనీలకు సంబంధించి, బిజినెస్‌కి సంబంధించి వాస్ట్ నాలెడ్జ్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. సో, ఆమెను ఇప్పుడు రాజకీయాల్లో దింపాలంటే ఈ స్టేట్ రాజకీయాల్లో ఆమె అవసరం పెద్దగా లేదు కాబట్టి సెంట్రల్ లెవెల్‌లో ఆమెను పెట్టాలనేది జగన్ ప్లాన్‌గా కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ సెంట్రల్ లెవెల్‌లో అధికారంలో ఎవరుంటారో వాళ్ళతో చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకేందో మోడీ ఉన్నాడు. నెక్స్ట్ టైమ్ కూడా మళ్ళీ మోడీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆహ్, తన తరపున ఢిల్లీలో ఒక నమ్మకంగా డీల్ చేయగలిగి కేపబిలిటీ ఉన్న వాళ్ళు తన ఫ్యామిలీ నుంచి ఉంటే, ఎందుకంటే జగన్‌కి కొడుకులు లేరు కాబట్టి కూతుర్ని కూడా ఇప్పటి నుంచి రంగంలోకి దిగితే తను యాక్టివ్‌గా ఉన్నప్పుడే కూతురు కూడా రాజకీయాల్లో సెటిల్ అవుతుంది అన్న ఒక ఇది జగన్‌కి కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ రాజకీయ ఫ్యామిలీలు గాని, రాజకీయాల నుంచి దూరం అయితే వాళ్ళు వ్యాపారాలను కూడా నడుపుకోలేని పరిస్థితి ఉంది ఇండియాలో. అందుకని రాజకీయాల్లో ఉండకపోతే అందుకని ఈ మధ్య కాలంలో వ్యాపారస్తులు కూడా డైరెక్ట్‌గా రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఒకప్పుడు వ్యాపారస్తులు డైరెక్ట్‌గా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. రాజకీయ నాయకులతో వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు, ఫండ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ ద్వారా పనులు చేసుకునేవాళ్ళు. ఇవాళ అది సరిపోవట్లేదు. అందుకని వాళ్ళే రాజకీయాల్లోకి దిగుతున్నారు. అందుకని మనకు డబ్బున్న వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి రావడం ఈ మధ్య కనిపిస్తుందనమాట. అంటే వాళ్ళ డబ్బుని కావచ్చు, వాళ్ళ వ్యాపారాలను కావచ్చు నిలబెట్టుకోవాలన్నా, వాళ్ళు చేసే బ్యాంక్ ఫ్రాడ్‌లు ఇవన్నీ తట్టుకొని ఉండాలన్నా, వాళ్ళకి రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం కనబడుతుంది. సో, ఈ నేపథ్యంలో జగన్ కూడా తన ఒకవేళ రేపు జైలుకెళ్ళినా ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఎందుకంటే ఎప్పుడైనా ఏం జరగచ్చు రాజకీయాల్లో. రేపు జైలుకెళ్ళొచ్చు జగన్. ఎందుకంటే చంద్రబాబు గాని గట్టిగా పట్టుబట్టి ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాను అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు జగన్‌ని అరెస్ట్ చేయడానికి మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి రావచ్చు. సో, అలాంటప్పుడు జగన్ జైలుకెళ్ళి ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు. అలాంటప్పుడు ఎవరు నడపాలి ఈ పార్టీని, వైసీపీని? అందుకని జగన్ కూతుర్ని ఇప్పటి నుంచి రంగంలోకి దిగితే ఒక కరిస్మాటిక్ నేచర్ ఉంటది కాబట్టి ఆ ఫ్యామిలీకి కొంత సింపతిని గెయిన్ చేసి విమెన్ అయితే బావుంటదనేది కూడా ఉంది. సో, వేరే వాళ్ళు లాయల్‌గా ఉండలేరు. మనం తమిళనాడు జయలలిత తర్వాత ఏమైందో చూసాము లాయల్టీలనేవి. అంటే ఒకప్పుడు శశికళ మీద కాళ్ళ మీద పడే వ్యక్తే శశికళని ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిన సంఘటనలున్నాయి. అందుకే కుటుంబంలో ఉండేవాళ్ళైతే బాగుంటది. రెండోది అవతల షర్మిల కూడా వాళ్ళ కొడుకుని రాజారెడ్డిని రంగంలోకి దించింది. అతను కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడు. వాళ్ళంతా ఎదుర్కోవాలంటే కూడా తనకి అండగా ఒకరుండాలి. ఎందుకంటే భారతిరెడ్డి వ్యాపారాలకి పరిమితం. ఆమె రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు అనేది జగన్‌కి ఉన్న ప్లాన్‌గా చెప్తున్నారు. అది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ప్లాన్ కూడా. సో, ఈ నేపథ్యంలో జగన్ అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చాడన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది.
బట్ అవినాష్ రెడ్డికి షాకో లేకపోతే అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం జగన్ ఉద్దేశం కాదు. తన పొలిటికల్ గేమ్ ఎప్పుడైనా పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి ఉండాలి. సో అందులో భాగంగానే జగన్ కూడా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.